ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంకుల్, ఏంటమ్మా? ఆనంద గారి అబ్బాయి దర్శను పేరు తెలుసు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనబడుతున్నారు, తను కనబడట్లేదు. రాలేదా? రాలేదా? రాత్రి నుంచి ఇంటికి రాకుండా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేయించింది వాడేనమ్మా. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అడుగో అక్కడున్నాడు చూడు. శరణ్య, ఏంటా కంగారు? సారీ సారీ. సారీ. చూడలేకపోయాను. మిస్ అయిపోయా. ఓకే సార్, మీరు వచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడే మేడంకి ఇన్ఫార్మ్ చేస్తాను. మేడం, మినిస్టర్ గారు బయలుదేరారంట. 1 or 2 minutes లో ఉంటారని చెప్పేసి వాళ్ళ పిఏ ఫోన్ చేశారు. ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ కొత్తగా ఉంది కదా? అవును, ఆనంద్ గారు ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. అందరి మనసులకు హత్తుకునేలాగా ఉంటుంది. అందుకే ఆవిడ బిజినెస్ లో అంత సక్సెస్ అయ్యింది. ఆనందా, మినిస్టర్ గారు వచ్చేసారు చూడు. నమస్కారం అండి. రాజ్కోటి సిల్క్స్ యానివర్సరీ ఫంక్షన్ అంటే మా ఇంట్లో ఫంక్షన్ లాగా అనిపిస్తోంది. ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్టు చాలా కొత్తగా ఉందమ్మా. పబ్లిక్లో అందరి నోటా ఇదే మాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ కాంటెస్ట్ కారణంగానే ఇవాళ రాజ్కోటి సిల్క్స్ 25th యానివర్సరీ జరుపుకుంటుందని పబ్లిక్కి తెలిసినట్టు అనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే సార్, ఒక్క నిమిషం సార్. ఈ ఫంక్షన్కి నేనొక్కడే వీఐపీ అనుకున్నాను. ఇంకెవరిని పిలిచారు? మీ ప్రాబ్లం కరెక్టేనండి. మా పరిస్థితి ఏంటో ఆలోచించరా? పోనీ ఆల్టర్నేట్గా ఎవరినైనా పంపిస్తారా? అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోమంటారా? ఇప్పుడైతే మేమేం చేయలేం మేడం, సారీ. హలో హలో, ఛీ, పెట్టేశాడు. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు వీడు. అడ్వాన్స్ తీసుకున్నప్పుడేమో మొత్తం యాంకర్స్ అందరూ నా చేతిలోనే ఉన్నారని చెప్పాడు. ఇప్పుడేమో లాస్ట్ మినిట్ లో ఎవరు దొరకరని చెప్తున్నాడు. పేమెంట్ ఎలా తీసుకుంటాడో చూస్తాను. కపిలా, మేడం, ఏమైంది అలా ఉన్నావు? ఆ ఈవెంట్ ఆర్గనైజర్ పెట్టిన పెంట మేడం. వాడు కానీ ఇప్పుడు నా ముందుకొచ్చాడంటే, సినిమాలో కోవై సరళ అనే ఆర్టిస్టు తన మొగుడిని తంతుంది చూసారా, గాడెక్కి మేడెక్కి, ఆ స్టైల్లో తన్నాలనుంది వాణ్ణి. వాడేం చేశాడు? వాడేం చేయలేదు మేడం, కానీ ఈవెంట్కి హోస్ట్గా మనం పెట్టుకున్నాం కదా యాంకరు, ఆ అమ్మాయికి సడన్ గా హెల్త్ అప్సెట్ అయిందంట. ఈ ప్రోగ్రాంకి రాను అని చెప్పిందంట. మరిప్పుడెలా?
అదే తెలియట్లేదు మేడం. పోనీ ఇంకెవరినైనా? అది కూడా అడిగాను మేడం. ఇప్పటికిప్పుడు ఎవరూ దొరకరని చెప్పి ఫోన్ పెట్టేశాడు వేస్ట్ ఫెలో. ఇప్పుడెలా కపిల? మినిస్టర్ గారు కూడా వచ్చేశారు. ఇప్పటికే ప్రోగ్రాం ఆలస్యమైంది. ఇప్పుడు హోస్ట్ లేకుండా అంటే అదే నాకు అర్థం కావట్లేదు మేడం. హోస్ట్ దొరికింది కపిల. ఎవరు మేడం? శరణ్య. తను యూట్యూబర్ కదా మేడం? తనైతే కరెక్ట్ మేడం. తను అనన్య మేకప్ రూమ్ లోనే ఉంది. వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పు. అలాగే మేడం. ఉమ్. ఏంటి నన్ను ఎందుకు రమ్మంటున్నారు? నేను చెప్పకూడదు. ఏ? విషయం ఏంటి అనేది మేడం గారు చెప్తారు కాబట్టి. ఆంటీ రమ్మన్నారంట. నువ్వు నాకు హెల్ప్ చేయాలి శరణ్య. అయ్యో, దానికి మీరు రిక్వెస్ట్ చేస్తారేంటి? ఆర్డర్ వేయాలి కానీ. అయితే ఈ ఈవెంట్ కి నువ్వు హోస్ట్ గా చేయాలి. హోస్ట్ గానా? నేనా? అవును మేడం. లాస్ట్ మినిట్ లో ఇక్కడ హోస్ట్ గా చేయాల్సిన యాంకర్ హ్యాండ్ ఇచ్చింది. అందుకే ప్రోగ్రామ్ అప్సెట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఛార్జ్ తీసుకోవాలి. అంటే స్టేజ్ మీద నువ్వు యూట్యూబర్వి కదా, గలగల మాట్లాడగలవు కదా. రూమ్లో అంటే అక్కడ నా ఎదురుగా కెమెరా ఒకటే ఉంటుందా ఆంటీ? అయినా మాట్లాడడానికి నాకే భయం లేదు. కాకపోతే పెద్ద ఫంక్షన్, పెద్ద స్టేజ్. నాతో పాటు ఒక సపోర్ట్గా ఎవరైనా ఉంటే ఈజీగా హ్యాండిల్ చేసేస్తా. ఇంకొకళ్ళంటే హా, మీకు అసిస్టెంట్ హోస్ట్ గా కావాలి అనుకుంటే అందుకు వెతకాల్సిన అవసరం లేదు శరణ్య గారు. తను ఇక్కడే ఉంది. తను ఈ ఫంక్షన్ హాల్లోనే ఉంది. ఈ ఫంక్షన్ హాల్లోనా? అవును మేడం, మీ ముందే ఉంది. నా ముందా? ఎవరు? నేనే మేడం. శరణ్య అడుగుతుంది తనతో పాటు సపోర్ట్ గా ఉండే హోస్ట్ ని, గోస్ట్ ని కాదు. ఆ, ఇంకో హోస్ట్ అయితే దొరికేశాడు మేడం. ఎవరు? నేను చెప్తాను కదా, నేను తీసుకొస్తాను మేడం. లాస్ట్ లో చూద్దురు గాని. ఇదిగో, నువ్వేం చేసినా త్వరగా చెయ్యి, టైం అవుతోంది. ఓకే మేడం. కమాన్ శరణ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.